రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల సమస్యను పరిష్కరించాలని జిల్లా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి తుళ్ళూరు గోపాల్ అన్నారు. నెల్లూరు జిల్లా వెడలూరులో ఆయన అంకమ్మ దేవాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కౌలు రైతులకు అనేక సమస్యలు ఉన్నాయని, ఈ సమస్యలు పరిష్కరించాలని, సోమశిల అప్లాన్ ఇంతవరకు పూర్తి కాలేదని దానిపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. తహసీల్దార్ భానుప్రకాష్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. మోటార్లు పెట్టే విధానాన్ని అమలు చేయాలి. రైతులకి కౌలు రైతులకి అన్నదాంతో సుఖీభావం 20,000 రూపాయలు నేరుగా ఈ క్రాప్ నమోదు చేయాలి. ఈ క్రాప్ నమోదు గుర్తించాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వచ్చి 10 లక్షల కౌలు గుర్తింపు కార్డులు ఇస్తారని చెప్పింది. లక్ష్యంగా పెట్టుకుంది. బిర్యానీ పెట్టింది, ఎనక చేతులు కట్టేసింది. 20-30 కౌలు గుర్తింపు కార్డులు. అదేవిధంగా కౌలు గుర్తింపు కార్డులు భూమితో సంబంధం లేకుండా, సంతకంతో సంబంధం లేకుండా ఇవన్నీ మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఏర్పడినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల టైంలో రైతుల్ని, కౌలు రైతులను ఉద్ధరిస్తానని, వాళ్ళకి మేలు చేస్తానని అనేక వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ఇంతవరకు 3 నెలలు జరుగుతున్నా కూడా కౌలు రైతులు కానీ, రైతుల పరిస్థితి కానీ పట్టించుకున్న పాపాలు బాలేదు. 20,000 రూపాయలు రైతులకు అండగా రైతు భరోసా ద్వారా అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 రూపాయలు ఇస్తారన్నారు. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతా ఉంది. ఉత్తరాంధ్ర సైడ్ అయితే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోయి 1 నెల అవుతుంది. ఇక్కడ దక్షిణంగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాల్లో ఇంకొక నెల లోపల ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాబోతా ఉంది. కానీ ఇక్కడ ఇంతవరకు కూడా ఎటువంటి విధానం కూడా ఏంది, ఈ అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు ఏ రైతుకి ఇస్తాము, ఎంత ఇస్తాము, ఎకరాలు లెక్కన ఇస్తారా లేదా రైతు వారీగా ఇస్తారా అనేది అసలు ఏ విధి విధానం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చి కౌలు రైతులను ఆదుకుంటాననేటువంటి ప్రభుత్వం కౌలు గుర్తింపు కార్డులు ఇస్తే అన్నదాత సుఖీభావం అందరికీ, కౌలు గుర్తింపు కార్డు ఉంటే ఈ క్రాప్ నమోదు చేస్తారు, కౌలు గుర్తింపు కార్డు ఉంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీలు వస్తాయి. అయితే 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి గత ప్రభుత్వం భూ యజమాని సంతకం ఉంటేనే గుర్తింపు కార్డు ఇస్తానని చెప్పినటువంటి వెలుగు పెట్టినటువంటి షరతు ఉంది. ఆ విధంగా 5 సంవత్సరాలు కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు గుర్తింపు కార్డు లేక. మన జిల్లాలో 32 లక్షల మంది గుర్తింపు కౌలు రైతులు ఉన్నారు. మన రాష్ట్రంలో మన జిల్లాలో సుమారుగా 1,00,000 మంది కౌలు రైతులు ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల గుర్తింపు కార్డులు ఇవ్వాలనే దాని మీద ఈ జిల్లాలో 38,333 కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇవ్వాలనే దాని మీద ఒక లక్ష్యంగా అయితే పెట్టుకుంది. ఆ లక్ష్యం నెరవేరాలంటే పాత ప్రభుత్వం చేసినటువంటి షరతులను తొలగించి నేరుగా ప్రభుత్వమే గుర్తించి గుర్తింపు కార్డులు ఇస్తే మీరు అనుకున్నటువంటి 38,333 కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి లక్ష్యంగా నెరవేరుతుంది. అయితే ఇప్పుడు 38,333 కౌలు గుర్తింపు కార్డులు ఇస్తానన్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజుకి జిల్లాలో 15,000 గుర్తింపు కార్డులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందంటే లక్ష్యానికి ఎంత దూరంగా ఉందో ఒకసారి ఆలోచించండి. వ్యవసాయం ముందుకు సాగితే తప్ప ఈ సమాజానికి ఆహార భద్రత లేదు. ఆహార భద్రత ఉండాలన్నా కూడా కౌలు రైతు వ్యవసాయం చేయాలా, వ్యవసాయం చేస్తే తప్పక సమాజానికి మరో పుట్టగతి లేకుండా పోతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఇప్పుడైనా మేలుకోండి. గుర్తింపు కార్డు కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇవ్వండి. కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చి మీరు ఏదైతే హామీ ఇచ్చున్నారు, మేము అదనంగా అడగల, మేమే కొంచెం కోరికలు అడగటంలా. మీరు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో 20,000 రూపాయలు ఇస్తారని చెప్పినటువంటి భరోసా అన్నదాత సుఖీభావం కింద ఇవ్వండి అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా యువ నాయకుడు యోగాలంలో ఇచ్చినటువంటి హామీ, అయ్యా మోటార్లకు మేటాలు పెడితే పగలగొట్టండి, మేము మీకు అండగా ఉంటామని చెప్పినటువంటి స్లోగన్ ఇచ్చినాడు. అయితే నేరుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలనే నెరవేరుస్తా పోతా ఉన్నారు. ఈ జిల్లాలో 2-3 లక్షల మేటాలు ఈ జిల్లాకు వచ్చి ఉన్నాయి. మోటార్లకు మేటాలు పెట్టబోతా ఉన్నారు. ఆ జీవో నెంబర్ 22ను రద్దు చేయమని మేము కౌలు రైతుల సంఘంగా, రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు నీళ్లు ఇవ్వాలన్నా, రాబోయే వరదలకి సోమశిల నిలబడాలన్నా కూడా అప్రాన్ని ముందు భాగం పటిష్టం చేయాలా. ఆ పటిష్టంలో చేసే దాంట్లో భాగంగా దానికి సంబంధించినటువంటి మన మంత్రులు కానీ జిల్లా యంత్రాంగం అంతా కూడా స్పందించి వెంటనే ఆ కాంట్రాక్టర్ చేత పనులు తొందరగా చేయించాలనే దాని మీద ఈ రైతు సంఘం, కౌలు రైతుల సంఘం డిమాండ్ చేస్తా మీ అందరి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం.